शिवाय गुरवे नमः। 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 మీరు చేసే కర్మల యందు మీకు ఆసక్తి ఉండరాదు అని. ఆసక్తి అంటేనే అక్కడ నేను అన్న భావం. నేను లేనప్పుడు అక్కడ మీకు ఇష్టము అనేది ఉండదు గాక ఉండదు. అందుకని ఎక్కడో చెప్పుకోక్కర్లేదు. పొద్దున్న లేచిన కొన్ని కాలకృత్యాలు మీరు నేను అన్న భావనతో ఏమి చెయ్యరు. ఆసక్తి ఉండదు వాటిల్లో. క్యాజువల్గా చేసేస్తారు. దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలి అంటే అలవాటైపోయింది అంట. కాబట్టి ఇక్కడ అలవాటైపోయిన కర్మల యందు నేను లేదు. అది మీ అందరికీ స్పష్టంగానే అర్థమవుతూ ఉంటుంది. అలవాటైన కర్మల యందు నేను లేదు, అందులో సందేహం ఏం లేదు. నేను లేనే లేదు అందులో. కాబట్టి ఇక్కడ అయితే ఏ రోజుకు ఆ రోజు కొత్త వస్తూ ఉంటాయి కదండి. మరి వాటిల్లో అంటే వేటిల్లో అయినా సరే సర్వకాల సర్వ అవస్థల ఎందనే చెప్పబడింది. ఆ సర్వకాల సర్వ అవస్థల యందు నీవు ఆ నేను అన్న భావన లేకుండానే చెయ్యి. ఇంకా వేరే ఏం నీకు చెప్పబడలేదు. సర్వకాల సర్వ అవస్థల యందు నీవేవేవైతే కర్మలు చేయవలసి వస్తోందో చేయవలసి వస్తోంది, వాటన్నిటి యందు కూడా నేను భావన లేకుండా చేయి. వాడుకైన భాష రొటీన్ అండి అంటారు. ఏముందండి అంత లైఫ్ లో రొటీన్, అలవాటైన పనులే. అలవాటైన పనులకి మళ్ళీ ప్రత్యేకంగా ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ అది తెలుసుకుంటే ఈ కర్మ ఆసక్తి లేకుండా ఎలా చేయాలి అనేది మీకున్న ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. మీకున్న ఎక్స్పీరియన్సే అది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇష్టపూర్వకంగా చెయ్యాలని ఇలా ఏదో ఒక రకమైనది ఒక భావన, ఇష్టము అయిష్టము కూడా, ఇష్ట అయిష్ట ఇష్ట అయిష్టాలతో మీరు చేస్తారో అది కర్మాసక్తి. అది లేకుండా ఉండమని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సాధకుడి యొక్క బుద్ధి మనస్సు ప్రాణము అన్నీ కూడా ఆయన చేతనే పరమాత్మ వల్లనే మీరు నాకున్నాయి అని అనగలుగుతున్నారు. కాబట్టి అన్నీ ఆయనదే అయినప్పుడు ఆయన తప్ప ఆయన మాత్రమే ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ భావన నశించాలి. ఆ పరమాత్మతో ఐక్యం పొందాలి. ఇప్పుడు జ్ఞానికి అది నేనులో కలిసిపోతుంది, భక్తుని నేను అదిలో కలిసి ఏదో ఒకటి మాత్రమే మిగిలింది. అది ఏంటి? అభేదభావమే సాధకుడి యొక్క లక్ష్యం. తేడా అనేది ఉండరాదు. సాధనా కాలములో ఈ యొక్క దీక్ష నియమాలు ఇవన్నీ కూడా తప్పనిసరి. ఆచరణ వివిధ రకములుగా ఉండొచ్చు. ఒకరు నామస్మరణ తీసుకోవచ్చు, ఇంకోరు నిశ్చలంగా మౌనాన్ని అభ్యాసం చేయవచ్చు. అంటే ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వారు సాధన చేయవచ్చు. తపస్సులు చేయవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి క్షేత్రాలకు వెళ్ళి కూర్చుని తపస్సులు చేయవచ్చు.
అలా వారి యొక్క పరిస్థితులకు అనుగుణంగా అనండి, వారి యొక్క పట్టుదలకు అనుగుణంగా అనేది ఇంకొక అసలైన మాట. ఎందుకంటే ఇవాళ రేపు సెలవులు దొరకవని కానీ ఇంకోటని కానీ ఏది కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. చెయ్యలేము అనడానికి కూడా లేదు. నీ మనస్సే నీకు, నీ బుద్ధే నీకు ఆలంబన. కాబట్టి ఆ బుద్ధిని నిశ్చయపరుచుకున్నప్పుడు మనము ఎన్నో బాహ్యమైన వాటిని నిషేధించుకోవచ్చు మీకు మీరు. కాబట్టి నీలో అభేద భావం అంటే అర్థము నేను సిద్ధి పొందాలన్న అభేదం. ఎందుకంటే తెలియకుండా వీడు సాధన మొదలు పెట్టాడు. తనకి పరమాత్మకి అభేదం అన్నది తెలిసిన తర్వాతే వాడు సాధన మొదలు పెట్టాడు. నిశ్చిత బుద్ధి కలక్క ముందే మొదలుపెట్టి ఆ సాధన చెయ్యటంలో అతనికి మధ్యలో అది అర్థమైంది, తనకి పరమాత్మకి అభేదం అని. కాబట్టి ఇక తెర లేదు. ఇప్పుడు వీడు ఉంచుకున్న తెర ఏమిటి అంటే తైలధారలాగా ఆ సాధన చెయ్యకుండా తనకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్తుంది. తనకు అనుకూలంగా చేయటం వల్ల సిద్ధి పొందలేడు అని ఆ తేడా సమసిపోదు. ఎందుకంటే తేడా ఇక్కడ మొదట చెప్పిన తేడా అభేద దృష్టి. ఏది? తను పరమాత్మ ఒకటే. ఇప్పటి తేడా సాధనలో నేను చేస్తున్నాను, దానిని పొందాలి. కలిగింది, నేను పరమాత్మనని తెలిసింది, సాధన మొదలుపెట్టాను. కానీ ఇంకా నేను చేస్తున్నాను అన్న భావన, నేను పొందుతున్నాను, నేను ఈ మార్పులు నాలో పొందాను, ఇలా వీడు అభిప్రాయాలతో ఉన్నాడు. ఇది పెద్ద తేడా. ఇది నేను మీరు ఎంతకాలము మీలో ఉన్న తేడాలను అనండి, మీ మార్పులనండి, ఇంకోటనండి, వాటిని గుర్తించినన్ని రోజులు మీరు నేనుతో ఉన్నారు. ఏది గుర్తించని స్థితికి వెళ్ళాలి. అదే ఇప్పుడు అది నేనులో కలవటం, నేను అదిలో కలవటం. సిద్ధి అందరికీ ఒకటే, అందరూ పొంది తీరుతారు. జ్ఞాని దృష్టిలో ప్రపంచానికి ఉనికి లేదు. అతను ఏది లభిస్తే సర్వకాల సర్వావస్థలందు కూడా వ్యవహారాన్ని ఈ నేనుతో లేకుండా చేస్తుంది. ఏమి ముందే నిర్ణయించుకోడు ఇది అది అని, అది జరుగుతూ ఉంటుంది, చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ సాధకుడు నేను వేరు పరమాత్మ వేరు అనుకుంటాడు. ఇంకా నేను ఆ పరమాత్మని పొందాలి, అంతటా ఉన్న ఆ పరమాత్మని నేను పొందాలి అన్న ఒక భావం అతనిలో ఉంటుంది. అతనిలో ఈ సాధన కొంత పరిపక్వతకి చేరే దశ వరకు కూడా ఆ కొంత భేదం ఉంటుంది. అతనికి అర్థమైన విషయమే, అతను అనుభవం పొందినది కూడా నిజమే, అందులో కూడా ఏం సందేహం లేదు. నేను పరమాత్మ ఒకటే, ఆ స్థితి తత్వమసి అనంటే అహం బ్రహ్మాస్మి. కానీ పూర్ణమైన స్థితికి చేరలేదు కాబట్టి ఈ ప్రాబ్లం. ఇక్కడ చెప్పిన దానికి అదే జ్ఞాని అది నేనులో కలిసిపో అంటే వ్యవహారం చేస్తాడు, నేను అన్న కర్తృత్వ బుద్ధి అతనికి లేదు. ఇక్కడ నేను అదిలో కలిసిపోతాను, అక్కడ కూడా కర్తృత్వ బుద్ధి లేదు. కానీ చిన్న తెర ఏదైతే తెర తీయగరాదు అన్నాడు, ఆయనను నేను పొందాలి అన్న ఆ యొక్క అంటది. అంటే మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు నేను వస్తోంది, కొన్నిటిలో నేను వస్తోంది అంటుంది. కలిసింది, నమ్మాడు, సందేహమే లేదు. కానీ సాధనలో పరిపక్వత రాదు. అదే అసలైన అడ్డం. ఎందుకు రాలేదు అన్నదానికి పెద్ద కష్టపడవలసిన ఆవశ్యకత ఏం లేదు. నేను ఉంది కాబట్టి పొందలేదు, మొత్తం నేను కలిసిపోదు. ఇతని భావనాపూర్వకమైనది ఒక్కటే కలిసి, ఇంకా కొన్ని భావనలు తనలో దాచుకున్నాడు కాబట్టి పూర్ణత్వం పొందదు. అంతఃకరణం యొక్క ఏ స్థితి అయినా కూడా భావనే. అంటే మీ లోపల ఏ ఆలోచన అయినా సరే, మీరు ఏది అనుకున్నా సరే,
చెప్పాను కదా, మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా అది భావన. ఈ నిర్వికల్ప సమాధి పొందే వరకు అనేకమైన స్థితులు ఉంటాయి. అనేకమైన స్థితులు అంటే మీరు ఏదో పొందేది అదని కాదు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నవే. నేనుతో కాసేపు, నేను లేకుండా కాసేపు, కొన్ని నేను, కొన్ని పరమాత్మ, ఈ విధంగా మీరు డివిజన్లు చేశారు. నేను పరమాత్మ టేబుల్ వేశారు. ఆ టేబుల్ వల్ల ఈ యొక్క అనేక స్థితులు కలుగుతూ ఉంటాయి. ఈ సాధన దశలోనే అనేక రకాలైన, అంటే నేనుతో ఆ బాహ్యంలో వ్యవహరిస్తుంది. అది బంధముల పట్ల, వ్యవహారముల పట్ల ఏదైనా కానివ్వండి, నేను వ్యవహారం ఉంది. ఈ రకరకాలైన ఈ యొక్క మనస్సంకల్పములు, మీలోని కోరికలు, ఇలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా స్థితిలే. ఇవాళ ఉన్న కోరిక రేపు లేదండి అంటే స్థితి పెరిగినట్ట తగ్గినట్ట అంటే, ఇంకో కోరిక వచ్చిందారంటే ఆ వచ్చింది, అప్పుడు స్థితి ఎలా మారుతుంది? కాబట్టి రకరకాల వీడి యొక్క బుద్ధి సాధన సమయంలో అనేక రకాలుగా ఉంటుంది. ఎందువల్ల కేవలము ఆ నేను అనేది వాడు ఇంకా వదల పూర్తిగా ఆ యొక్క అదిలో ఐక్యం చెందకపోవటం. జ్ఞానిలో ఆ యొక్క బ్రహ్మ ఐక్యము జరిగిపోయింది. నేనుతో అంటే ఏ నేను, ఈ యొక్క దేహం కనపడుతుంది కదా, ఆ నేనుతో చేస్తున్నాడు వ్యవహారం, అంతే తప్ప భావన లేదక్కడ. ఇది గమనించాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జ్ఞానిలో అతను బ్రహ్మం అయ్యాడు, కానీ దేహం ఉండటం వలన అతను వ్యవహారాలు చేస్తున్నాడు. అతనికి అనేక స్థితులు అనేకవి లేవు. కానీ సాధకుడు పూర్ణత్వం పొందలేదు కాబట్టి అనేక స్థితులు ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే వాడు ఈ నేను నువ్వు అదిలో కలపటము అంటే కేవలం తెలుసుకుని ఆచరణ పెడుతున్నాడు. పూర్ణం అవ్వలేదు, ఆచరణ పూర్తి అవ్వలేదు కాబట్టి జీవుడు బ్రహ్మంతో ఐక్యం పొందలేదు. ఇంకా నది ప్రవహిస్తూనే ఉంది, ఇంకా అంటే ఐడెంటిటీ ఉన్నది. కానీ మీరు ఐడెంటిటీతో ఉంది కాబట్టి ఈ మార్గములో అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు అనేకమైన స్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. ఆనందానుభూతి కూడా కలుగుతుంది, అందులో లేదనట్లే. కానీ రకరకాల అభిప్రాయాలు నేనుతో మీరు అనుకుంటూ ఉంటారు, ఇవి పోయాయమ్మా అవి పోయాయమ్మా, నాకు ఇప్పుడు ఇంతకు ముందులాగా ఆవేశం రావటం లేదు, ఇప్పుడు ఎవరితో అయినా సరే నేను చాలా బాగా మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ మీరు గుర్తించకపోతే చెప్పటం జరగదు. చెప్పాలి కాబట్టి అంటే చెప్పవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది? మౌనంగా ఉంటే అదే అసలైన అద్భుతమైన బ్రహ్మస్థితి. కాబట్టి అందుకని ఇక్కడ ఆ నిర్వికల్ప సమాధి వరకు అనేకమైన స్థితులు ఉన్నాయని చెప్పారు. స్పష్టముగా రాయి ఎదుట కనపడుచుండగా దాని యందు దేవతను స్వీకరించుట భావన కలు. లాభమును దృష్టిలో పెట్టుకొని ఇట్టి భావన చేస్తాడు. కానీ సత్యం యొక్క బోధ హాని లాభములను పట్టించుకోదు. అంటే అర్థం పాపపుణ్యాలను పట్టించుకోదు, భయం కలగదు. కానీ వీడు ఇంకా దేవుళ్ళని, రాయి కనపడుతుండగా అంటే ఇదే, అది గుళ్ళో దేవుళ్ళ గురించి చెప్పారు. అంతటా ఉందిరా అంటే కేవలం ఇక్కడే ఉంది అంట. నేను ఆ దేవుడి గది పెట్టుకున్నాను, ఆ పటాలు పెట్టాను అని అన్నారు. కానీ అక్కడ ఆ భావన మీకు కలుగుతున్నదా వాళ్ళు ఉన్నారు అని? కేవలం అక్కడ మాత్రమే ఉన్నారు అంటే ఈ భావన మీలో నశించేవారు. పాపపుణ్యముల బాధ, నేనుతో కర్మ చేసినప్పుడు పాపపుణ్యం, ఈ భయము ఆందోళన నానా రకాలు ఉంటాయి. నేను లేనప్పుడు అవి ఎక్కడున్నాయి? కరుపు మేరలో కూడా ఉండవు, అంటే లేనే లేవని అర్థం. మరి లేని వాటిని భావించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఎందుకంటే నీవు బాహ్యంలో ఒక లాభాన్ని ఆశించావు,
పుణ్యము అనే లాభాన్ని ఆశిస్తున్నాం. అందుకనే దేవతా పూజలు, అందుకనే సంకల్పాలు, అందుకనే నానాగోళం. ఇది అదే చెప్పారు. లాభమును దృష్టిలో పెట్టుకుంటారు. ఆ స్వర్గానికి వెళ్ళాలన్న ఒక లాభాపేక్ష, మంచి జన్మ అనే అనుకోవడం. అసలు జన్మలు లేకుండా ఉన్నాయి అన్నది తెలిసినా కూడా ఈ భయం వల్ల, అంటే ఈ లాభం చాలా వాడికి గొప్పగా కనపడుతుంది, ఏదో నేను పొందవచ్చు అని. సత్యం యొక్క బోధ దీనిని పట్టించుకోదు. పాపపుణ్యాలే లేవు, వాడు ధర్మంగా ఉంటాడు కాబట్టి వాడికి బాధ లేదు. వాడికి విధించబడిందే చేస్తాడు. వాడు దాని గురించి ఆలోచించడు. అయ్యో ఇది పాపమా, ఇది ఇదా అని ఆలోచించడు. అంటే ఏదో పాపకార్యాలు చేస్తాడని కాదు, వాడికి చేయవలసిన ఆవశ్యకత లేదు అని. విధించబడిందే చేస్తాడు. తన వరకు వచ్చిందే అతను ఆచరిస్తాడు, వేరేవి ఏవి ఆచరించడు. వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడు. అంతఃకరణం యొక్క ఒకానొక స్థితి అనడానికి లేదు. అంతఃకరణం ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా బోధ ఏకరసం, ఒకే ఒక స్వరూపం, అదిగా మాత్రమే ఉంటుంది. బోధ జ్ఞానస్వరూపమే, అనంతము, శాంతము, కేవలము, అద్వితీయము చిద్వస్తువు ఆ చైతన్య ఘనం మాత్రమే సత్యం. అది తెలిసినా పొందాలన్న దృఢత్వం లేకపోవటం వలన, ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే నేనుతోని తాదాత్మ్యత వలన ఏదో పొందాలి లాభం. శాస్త్రంలో చెప్పబడింది కదా, అంటే చిన్నప్పటి నుంచి అలాగే పెరిగారు. ఇది తప్పు, ఇది రైట్, ఇది స్వర్గము, ఇది నరకము. చాలాసార్లు విపులంగానే బోధ జరిగినది. పుణ్యములో పాపం లేని పుణ్యము లేనే లేదు బాహ్యం. అది మీకు కూడా బాగా తెలుసు, అనుభవం కూడా. పాపమే దుఃఖము. కానీ మీరు ఏ పుణ్యకార్యము చేసినా అందులో అది ఉన్నది. ఎందుకంటే అక్కడ నేను ఉన్నాడు కాబట్టి. నేను లేనప్పుడు పాపం లేదు. ఎందుకంటే నేను లేనప్పుడు అక్కడ ధర్మం మాత్రమే ఉంది. నీకు విధించబడినదే నీవు చేస్తున్నావు. నీకు విధించబడిన యందు నీకు, అసలు నీకు విధించబడిన దాంట్లోనే నీకు ఆసక్తి లేదు. ఇది నీకు విధించబడింది కాబట్టి అది చేస్తున్నావు, అంతే అక్కడ. కానీ ఈ యొక్క దేహాభిమానం అనండి, ఐడెంటిటీ, కర్తృత్వం ఉన్నవాడు అలా చెయ్యడు. వాడు ఈ పని చేస్తే నాకేమిటి లాభం వస్తుందా రా, ఒకళ్ళకి సహాయం చేయాలన్నా వాడు అది ఆలోచిస్తాడు. ఇలా వాడికి అనేక స్థితులు కలుగుతాయి. జ్ఞానికి ఆ గోల లేదు కాబట్టి అసలు ఏ స్థితిని లేదు. అతను అసలు అనుకోడు, ఇది నాకు లాభాన్ని ఇస్తుందా, లేకపోతే ఈ మాట వల్ల వాడిని నేను లొంగ తీసుకోగలిగానా, ఇలా ఏదో రకరకాల దాంతోటే రాగద్వేషాలు, నానా గోల. ఇక వాడికి మరి అభేద స్థితి ఎలా కలుగుతుంది? కాబట్టి మనకి మొదట్లోనే చెప్పారు, బుద్ధి నిశ్చయం కలగాలి. కాబట్టి ఉన్నది బోధన్న, జ్ఞాన స్వరూపమన్న, పరమాత్మన్న, గురువన్న ఒకటే, అనంతము, అద్వితీయము. ఈ నానాత్వము కేవలము ఆ నేనుతో వ్యవహరించటం వల్లనే కలుగుతున్నది. కనపడేది, కనపడినది, భావము ఉన్నది, అభావము, ఇవన్నీ కూడా కేవలం పరమాత్మ ఉండటం వల్లే జరుగుతున్నాయి. పరమాత్మ కారణం కాదు, పరమాత్మ నీలో ఉండటం వల్ల, ఆ యొక్క చైతన్యం నీలో ఉండటం. సరేనండి తీసేస్తాను, తీసేయండి చూద్దాం అది. అందువలన ఇక్కడ ఇది గుర్తించిన వాడు ఇక మరలా నేను అన్న భావనతో ఎలా ఉంటాడండి? వాడు వ్యవహరిస్తున్నాడు మళ్ళీ నేనుతో. అయితే నేను భావనతో వ్యవహరించటము, నేను భావన లేకుండా ఇదే జ్ఞానికి సాధకుడికి తేడా. జ్ఞాని నేను భావనతో చెయ్యదు. అనిపించవచ్చు అజ్ఞానికి, జ్ఞాని కూడా నేను భావనతోనే ఉన్నాడు అని అనిపిస్తుంది. అది అవునో కాదో ఎవరికి తెలుస్తుందండి? జ్ఞానికి మాత్రం, ఇంకొక జ్ఞానికి మాత్రమే తెలుసు. కానీ ఆ జ్ఞాని దృష్టి నీకు రావాలన్నా
తెలియాలన్న వ్యవహారం. నీవు జ్ఞానివి కావాల్సిందే. ఆ పరమాత్మ ఈ ద్వంద్వములకు అతీతము. దీని యందు కర్త గాని కర్మ గాని కర్తకు ఫలముతో సంయోగం గాని లేనే లేవు. ఈ సత్యము సాక్షాత్కరింపజేసుకోవాలి. అంటే నీకు నీవుగా దానిని పొంది తీరాల అనుభవం. సాక్షాత్కారం అంటే అదే, వేరే కాదు. నీవు అనుభవపూర్వకంగా తెలుసుకున్న దానిని ఆచరణ పెట్టాలి. అప్పుడు ఏ విధమైన అభిమానానికి, అంటే ఐడెంటిటీకి అక్కడ ప్లేస్ ఉండదు. అంటే లేస మాత్రమైన ఏ విధమైన అంటే మీకు అది రానే రాదు. ఈ ఒక్క విషయంలో ఆ ఒక్క విషయంలో అని మాత్రమే కాకుండా, నాలో ఇవి పోయాయండి, నాలో అవి పోయాయి, లేకపోతే ఇప్పుడు నేను ఇలా ఉండగలుగుతున్నాను, ఇలా చేస్తున్నాను, ఇంకా దోషరహితులు అయిపోతారు. అయ్యో నేను మాట్లాడింది తప్పా రైటా అన్న భావన కూడా మీకు కలగదు. అయ్యో తప్పు మాట్లాడానా అన్న డైలాగ్ రాదు. దోషరహితులు అవుతారు కదా. ఇంకా అప్పుడు తప్ప, అయ్యో నేను చేసింది తప్ప అన్న ఆలోచన మటుకు ఎందుకు వస్తుంది మీకు? రాదు అని చెప్పటం. కర్తృత్వ అభిమానం తొలగటానికి క్రియ గాని భావన గాని స్థితి గాని అవసరం లేదు. తొలుగుట కోసం కర్తృత్వ అభిమానం పోవడానికి ఇంకో కర్మ ఉందండి. ఇంకో కర్మ చేస్తే మళ్ళీ కర్తృత్వమే కదా. అదే సుమ్మయిరు అనే స్థితి. నువ్వు సుమ్మయిరుగా ఉండరా అంటే మళ్ళీ ఏదో చేస్తా అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి అక్కడ ఇంకో క్రియ లేదు. అయితే ఇక్కడ నామస్మరణ అనేది క్రియగా తీసుకోవడానికి లేదు, అక్రియులుగా ఉండడానికి, అంటే నిష్క్రియులు అవ్వడానికి మాత్రమే దానిని మీరు స్వీకరించారు. అది ఎప్పుడైతే మీ భాషలో చెప్పాలంటే అలవాటు అయిపోతుందో, ఆటోమేటిక్గా అంతఃకరణంలో స్థితి నిశ్చల స్థితి అయిపోతుంది. ఎప్పుడైతే ముందు అంతఃకరణంలో నిశ్చల స్థితి పొందారు, అంతఃకరణంలో నిశ్చల స్థితి పొందారో ఇహ వాడికి ఏ గోలలే. బాహ్యంలో కూడా నిశ్చల స్థితి అంటే కర్తృత్వ భావన లేని స్థితి కలుగు. నిరపేక్షము నిర్వికల్పమగు జ్ఞానం మాత్రమే మిగులుతుంది. అదే అసలు సత్యం, అదే పరమ సత్యం. పరమాత్మ అదే అహం బ్రహ్మాస్మి స్థితి. ఇదన్నీ మీరు విన్నదే, ఇవాళ కొత్తగా కాదు. కాకపోతే వర్డ్స్ మారాయి అంతే. అక్కడ వేరేది ఏమీ లేదు. అక్కడ కొత్తగా మీకు చెప్పబడింది ఏమీ లేదు, పాతదే. బోధ కూడా మనోవృత్తిలో ఒకనొక అవస్థ మాత్రమేనా అని శిష్యుడికి డౌట్ వచ్చింది. నీ బుద్ధి స్థిరత్వం పొందకపోతే అది అదే. బుద్ధి స్థిరత్వం ఉన్నవాడికి బోధ అవసరమే లేదు. ఇవాల్టి బోధ, రేపటి బోధ, లేదే ఈ బోధల వల్ల తెలుసుకున్న సత్యాన్ని నేను ఆచరించాను కాబట్టి ఇహ నాకు బోధ అనేది కేవలం ఆ మనం అన్నాం కదా ఊక పొట్టు పొయ్యిలాగా అంతే. అంటే అందులో నిశ్చలంగా ఉండడానికి ఇవన్నీ సహాయం చేస్తూ ఉంటాయి. బోధ అనండి, మీరు చేసే రికార్డింగ్స్ అని. అందుకే తైలధార వలె శ్రవణ మనన నిధిధ్యాసనలన్నీ కూడా కేవలము అద్వైతం ఉండాలని చెప్పబడింది. ఎప్పుడైతే అన్ని అవి అయినప్పుడు అదే పొందుతాం. భ్రమర కీట న్యాయంలా మీరు ఒకటే పని చేస్తూ ఉన్నారనుకోండి, అయిపోతుంది. ఎక్కడికో వెళ్ళాలని కొన్ని నడుస్తున్నారు అనుకోండి, అదే మార్గం అనుకుని నిశ్చయించుకుని నడిస్తే గమ్యస్థానం చేస్తారు. ఇక్కడ చెప్పబడేది కూడా అదే. ఎప్పుడైతే మీలో ఆ నేను భావం నశిస్తుందో మీరు పొంది తీరుతారు. బుద్ధి నిశ్చలత. వృత్తులు మారతాయి కానీ బోధ ఏకమే. ఎలా బోధ చేసినా, అంటే ఆ వర్డ్స్ మార్చినా, ఏదైనా సరే దానిలోంచి వచ్చే రసం మాత్రం అద్వైతమే. ఏ స్వీట్ తిన్నా తీయగానే ఉంటుంది. హెచ్చు తగ్గులు ఉంటాయేమో బాహ్యంలో, స్వీట్లలో
కానీ తీయదనాన్నే ఇస్తుంది. అది అంతిమమైనది తీపి. అదే విధంగా బోధ, అద్వైత బోధ. ఇక్కడ మామూలు బోధలు పలు రకాలు, కానీ ఇక్కడ అద్వైత బోధ ఏకరసమే. అంటే ఎప్పుడైనా సరే ఆ అద్వైతం వల్ల, అంటే ఆ బోధ వల్ల నీకు అభేద స్థితే కలిగి తీరుతుంది నీ బుద్ధి నిశ్చయమైనప్పుడు. బోధలో చెప్పబడేది కేవలం అదే, వేరేది ఏమి చెప్పరు. ఎన్ని గంటలు చెప్పండి, ఎన్ని రోజులు చెప్పండి, సంవత్సరాలు చెప్పండి, బోధలో ఉన్నది ఒకటే రసం, అద్వైతం, బ్రహ్మానుభూతి. అదే లక్ష్యము, పరమావధి అదే. ఎందుకంటే ఉన్నది అది మాత్రమే కాబట్టి. బోధ యందు వృత్తులకు అస్తిత్వమే లేదు, ఇంకా వేరేగా ఏమి లేదు. నేనుతో చేయమని ఎక్కడా ఉండదు. మొదలుపెట్టు నీ యొక్క సాధన నేనుతో. క్రమేణా ఆ నేను నశించిపోతుంది సహజంగా, నీవెంత శ్రద్ధాభక్తులతో చేస్తే అంత తొందరగా. సకల వృత్తులను నిషేధించి ఆ నిషేధాన్ని కూడా నిషేధించినప్పుడు అప్పుడే బోధ లభిస్తుంది. అనిర్వచనీయం అంటే ఇది అని నిర్ధారించ సఖ్యము కాని నిత్యోపలబ్ధము, ఎల్లవేళలా లభిస్తుంది. సాక్షాత్ అపరోక్షం, మనోవృత్తులకు సాక్షి అగు ఆ ఆత్మ వృత్తుల కంటే, మానసిక స్థితుల కంటే అతీతమగు నిర్వచనం. అంటే బోధ ఆగిపోతుంది అన్నారు కదా, భాష ఆగిపోతుంది. అన్ని నిర్వచనముల కంటే విలక్షణముగా స్వయం సిద్ధమై ఉన్నది. కాబట్టి ఆత్మ మనోవృత్తులకు అంటే అవస్థ అని చెప్పడానికి లేదు, అది ఉన్నది. అవస్థ అంటే ఇప్పుడుండి తర్వాత ఉండనిది అవస్థ. మీరు అనే సిచ్యుయేషన్స్. సిచ్యుయేషన్ ఇవాళ ఉంటుంది, ఇవాళ అంటే పోనీ ఇప్పుడు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. దాన్ని మాత్రమే సిచ్యుయేషన్ అన్నారు, అంటే అవస్థ అన్నారు. కానీ ఈ బ్రహ్మం అనేది అవస్థ కాదు, అది ఎప్పుడు ఉంది. నువ్వు ఉంది అనుకున్నా లేదనుకున్నా అది ఉంది. కాబట్టి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు అదిగా నేను మారిపోవాలి అని నేనుతోనే మొదలు పెడతావు, అందులో సందేహం. కానీ మొదలుపెట్టిన తరువాత, అంటే నువ్వు ఎప్పుడైతే దృఢంగా ఆ నేనుని అందులో లగ్నం చేస్తావో, నీ యొక్క సాధన యందు నీకు ఆ నిర్వికల్పమా ఇంకోట, అది ఏదైనా సరే అది నీకు లభించి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. అది లభించి తీరుతుంది, ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి. అది ఒక స్థితి అని చెప్పడానికి లేదు, అది ఉన్నది అంతే. ఉన్నదాన్ని పొందడానికి పెద్ద కష్టమే ఉంది అసలు. నీకు కష్టము అనుకున్న వాడికి అది కష్టమే. అసలు కష్టం అన్న మాట లేనప్పుడు, అంటే నేను లేకుండా ఉండేవాడి గురించి నేను చెప్పాను. ఇక్కడ కష్టము అంటే మీరు ఏదో అనుకునేది, కష్టం అంటే నేను భావన లేకుండా శ్రద్ధగా పొంది తీరాలన్న పట్టుదల, ఉన్నదే అదే అన్న నిశ్చిత అభిప్రాయం, ఇవన్నీ ఇవన్నీ ఎవడికి కలుగుతాయా, వాడు అని అర్థం. కాబట్టి ఇది అన్ని స్థితులకి అతీతమైనది, భాషకి కూడా అతీతం బోధ. ఆ బోధ అక్కడికి ఆగిపోతుంది. ఇంకా బోధ జరగడానికి ఎక్కడుందండి అవకాశం? అంటే అవసరం ఏమిటి అని అర్థం ఇక్కడ. ఇంకా బోధ దేని గురించి జరగాలి? నీలో నిశ్చిత అభిప్రాయం ఏర్పడిన తరువాత బోధ యొక్క ఆవశ్యకత ఎక్కడుంది? లేనే లేదు. బోధ ఆవశ్యకత నీకు భేదం ఉన్నప్పుడే బోధ జరగాలి. అది నశిస్తోంది, లేదండి ఇప్పుడు నాలో ఈ మార్పులు సంభవించాయి కాబట్టి నేను ఇది అని అనుకున్నప్పుడు కూడా దానిలోంచి నీవు బయటికి రాకుండా ఉండడానికి నీకు బోధ కొంత ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు నువ్వు బోధని తీసుకోవచ్చు, అందులో ఏ సందేహము లేదు,
దానివల్ల నష్టము లేదు. కానీ కేవలము బుద్ధి నిశ్చయం లేకుండా నీవు బోధని శ్రవణం చేయటం వలన ఏది ఉపయోగం లేదు. నీలో నిశ్చిత అభిప్రాయం కలిగి తీరాలి. ఆ నిశ్చిత అభిప్రాయం లేనప్పుడు నువ్వు పొందేదంటూ పెద్దగా ఏమీ లేదు. ఆ నిశ్చిత అభిప్రాయం నీలో కలిగి తీరాలి. అంటే నేను సాధన చేసేది దేనికి అనే వివేకం నీకు కలగాలి, విచారణ చెయ్యగలగాలి. అప్పుడు మాత్రమే నీవు దానిని పొందగలుగుతావు. లేదా పొందడానికి అసలు అక్కడ నీకు అసలు నిశ్చిత అభిప్రాయం లేనప్పుడు ఎలా పొందుతావు? అసలు పొందే అవకాశం ఏది? అసలు లేనే లేదు. పొందే అవకాశం ఎక్కడుంది? లేదు. ఎందుకంటే నీలో అభిప్రాయం లేదు, నీ బుద్ధి నిశ్చలత పొందలేదు. నిశ్చలత పొందని బుద్ధి ఏమిటి పొందుతుంది? ఏది పొందదు. మళ్ళీ దాని గోల దాందే. మళ్ళీ అది ఇది అంటుంది, ఇంకోటి అంటుంది, ఏదో అంటుంది అది. కాబట్టి అక్కడ ఎప్పుడైతే బుద్ధి నిశ్చలత నీలో కలగలేదో దానివల్ల ప్రయోజనం లేదు. ఎంత బోధ విన్నా అది బూడిదలో పోదు. కొంతైనా నిశ్చిత బుద్ధి కలిగి లేదు అన్న దృఢత్వం, అందుకే దీక్షలు నియమాలు అవన్నీ చెప్పబడ్డాయి. ఎప్పుడైతే ఆ విధంగా వాడు ప్రయత్నం చేస్తాడో, లేదు నేను పొంది తీరతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దీని నుంచి వెళ్ళను అన్న ఈ సెల్ఫ్ అంటారు చూసారా, ఆ విధంగా వాడు ఉంటాడు. ఎప్పుడైతే వాడు ఆ విధంగా నిశ్చిత అభిప్రాయం కలిగి ఉంటాడో అప్పుడు తప్పకుండా వాడు దాన్ని పొందుతాడు. అందులో సందేహం ఏం లేదు అసలు. ఇంకా ఆ నిశ్చిత అభిప్రాయం వాడికి కలిగి తీరాలి. మరి అది ఎప్పుడు కలుగుతుంది అంటే వాడి బుద్ధి ఎప్పుడు నిశ్చయమైతే అప్పుడు కలుగుతుంది. ఎంత బోధ విన్నా వాడికి ఆ నిశ్చిత బుద్ధి కలగకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి బోధ అనేది అద్వితీయమే. వాళ్ళు సకల వృత్తులకి అతీతం. ఇక్కడ వృత్తి లేదు అంటే నేను చేస్తున్నాను అన్న భావన కూడా మీలో కలగదు అని చెప్తున్నాను. అక్కడ ఇంకా అసలు నేనే లేనప్పుడు వేరేది ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి అవకాశం ఏది? ఇక్కడ చెప్పబడేది కూడా అదే. ఇక అవకాశం లేదురా, నీవు గనక ఇలా చేస్తే. ఎలా చేయాలో మీకు అర్థమైంది. అలా చేస్తే చాలు, ఇంకెలా చేయక్కర్లేదు. చెప్పబడేది కూడా అదే. కాబట్టి ఆ దృఢ నిశ్చయాలనండి ఏది చెప్పుకున్నా సరే, ఆ దృఢ నిశ్చయం, నిశ్చిత అభిప్రాయం ఇది మాత్రమే కలదు. కాబట్టి నేను ఇది మాత్రమే ఆచరణలో పెడతాను అన్న సంకల్పం వాడికి ఉండాలి. సంకల్పం లేనిది ఏం చేస్తాడు? అసలు ఏమి చేసేది ఏది లేదు అసలు అక్కడ చేయడానికి. ఏది లేదు. కాబట్టి వాడి సంకల్పం లేదు ఎట్టి పరిస్థితుల్లో అన్న దృఢ విశ్వాసం. అప్పుడు ఈ బోధ వింటే వాడికి వాడిలో ఉన్న అరాకొర నేననండి ఇంకోటనండి ఏదైనా సరే అది నశిస్తుంది. అది నశిస్తే తప్ప వాడు సిద్ధి పొందలేడు. అంటే ఈ బోధ యొక్క అతీతత్వాన్ని వాడు పొందలేడు. అంటే మళ్ళీ అది కూడా నథింగ్ బట్ అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మికి భిన్నంగా ఇక్కడ ఏదీ లేదు. నీవు అలా ఉండగలిగే స్థితే ఉంది కాబట్టే నీకు బోధ జరుగుతుంది. ఆ బోధను గుర్తించిన వాడే అందులో ఉండగలుగుతాడు. లేకపోతే ఎలా ఉంటాడు? చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని అనరు మీరు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని. అంటే ఇక్కడ దానిని గనక ఎవరైతే ఆ నిశ్చలతము
ఫస్ట్ వాడికి తెలిసింది జ్ఞానం అంటే ఏంటి, ఏదంటే ఏదో వాడికి బేసిక్ నాలెడ్జ్ దొరికింది. దానిని వాడు గనక నిశ్చితం చేసుకుంటూ ప్రయత్నం అంటే సాధన మొదలు పెడితే ఇక గొడవ లేదు. వాడు చేయవలసింది అది మాత్రమే, ఇంక అసలు ఏం లేదు అక్కడ చేయడానికి. అది ఏముంది అసలు ఇక్కడ చేయడానికి? వాడికి నిశ్చితం అయిన తర్వాత వాడు విడిగా ఏమిటి చేయాలి? ఏమిటి చేయాలి? హాయిగా ఉండొచ్చు. వాడి మానాన్న వాడి యొక్క సాధన చేస్తూ వాడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమీ లేదు అక్కడ. ఇది ఉంది అని చెప్పడానికి కూడా లేదు అసలు. అదే ఇక్కడ వృత్తులు అంటే, మనోవృత్తులు అంటే మీ ఆలోచనలనండి, మీ భావనలనండి, ఏదైనా సరే దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా అది జీవలక్షణమే, సందేహం లేదు. ఆ జీవలక్షణం ఉన్నన్ని రోజులు మీరు జీవుడని అని అనబడతారు తప్ప బ్రహ్మము అనబడలేదు. మీరు అనుకున్నా కూడా బ్రహ్మం అవ్వదు. అనుకోవటం మానేస్తేనే. కాబట్టి ఎప్పుడు అనుకోవటం మానేస్తే అప్పుడు బ్రహ్మం. ఇంక అందులో సందేహమే లేదు అసలు. అంటే భావనలు సంపూర్ణంగా నశించాలి. నశిస్తేనే అవుతారు, ఇంక అందులో సందేహమే లేదు. దానికే మీ యొక్క గోల గాని ఇంక వేరేది ఏముందండి గోలకి? కాబట్టి గోల వేడిగా లేదంటే మరి ఎందుకండి అనవసరంగా గోల పట్ట? వాడు ఉత్తి పుణ్యానికి దెబ్బలాడుతున్నాడని అనరు. ఇది అంతే. మరి ఎందుకండి ఉత్తి పుణ్యం అంటే వేస్ట్ అయ్యే పుణ్యం ఎందుకండి? కాబట్టి ఎప్పుడైతే ఈ భావనలన్నీ లేకుండా అంతఃకరణము నిర్మలమవుతుందో, అయితే మీరు చేసుకోలేరు కాబట్టి, ఆ నిర్మలత్వం మీ వల్ల జరగదు కాబట్టి, ఏ ఎవరైతే నిర్మలుడు ఉన్నాడో వాణ్ణి అండగా తీసుకుంటాం. అయితే వాడు రూపంతో లేడు కాబట్టి వాడిని పట్టుకోవటం కష్టం. నశించే రూపాలను పట్టుకోవటం తేలిక కానీ వేరే పట్టుకోవటం, జ్ఞాని స్వరూపం పట్టుకోవటం కష్టం కదండి. అద్వితీయమైన దానిలో ఆ అద్వితీయాన్ని క్షేత్రానికి ఎందుకు వెళ్తున్నారండి? ఇక్కడ కన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని కదా అక్కడికి వెళ్తున్నారు. ఇంటి పక్క గుడి కన్నా క్షేత్రానికి వెళ్తే బోల్డ్ పుణ్యం వస్తుందని కదండి అంత కష్టపడి వెళ్తారు, లేకపోతే వెళ్తారా? కాబట్టి అంటే ఇవన్నీ నశించాలి. ఈ బోధ వల్ల నీవు పొందేది ఉత్కృష్టమైనదే, అందులో ఏం సందేహమే లేదు, పొందుతావు. ఈ భావన కూడా నశించాలి అని చెప్పారు. నేను ఉత్కృష్టమైనది పొందుతాను అన్న భావన కూడా నీలో, ఎందుకంటే ఉన్నది అదే, స్వతసిద్ధమైనదే, నువ్వు అదే. ఇంటికి రాకపోతే కదండి ఇంటికి ప్రయాణం చేయాలి. ఇంటికి వచ్చాక ఎవడన్నా ఇంటికి రా ఇంటికి రా ఎక్కడున్నావు అంటారు. వాడు కూడా నేను ఇంటికి పోవాలి ఇంటికి పోవాలి అంటాడా? అన్నాడు కదా. మరి ఇంకేమిటి దిగులు? అక్కడ లేవు కాబట్టి ప్రయత్నం, అక్కడే ఉంటే ప్రయత్నం ఎందుకు అసలు? సింపుల్. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా స్వతసిద్ధమైన దానిని కృత్రిమంగా భావిస్తున్నారు. దాని వల్లనే ఈ గోలలు. లేదా అసలు గోలకి అవకాశం ఏదండి? అసలు అవకాశమే లేదు. అందుకని అందరూ కూడా ఆ పరమ సత్యాన్ని తెలుసుకుని, పరమ సత్యంలో కాదు పరమ సత్యంగా ఉండడానికే మీ యొక్క సాధన, మీ ప్రయత్నం, మీ యొక్క సర్వ కార్యములు, సర్వ వృత్తులు ఎప్పుడైతే దానికే ఉంటుందో ఇక వేరేది ఎక్కడుందండి? అదే అహం బ్రహ్మాస్మి. సరే అందరూ కూడా ఆ అహం బ్రహ్మాస్మి స్థితిని పరమానందంగా పొందడానికి అనడానికి లేదు, ఆ పరమానంద స్థితిలో ఉండండి. అది స్వతసిద్ధమైనది, సహజమైనది, ఎప్పుడూ ఉంది. అది అయ్యో పొద్దున్న లేదండి సాయంత్రానికి ఉంది, సాయంత్రం వరకు నేను వెయిట్ చేయాలి అనడానికి లేదు.
ఏ క్షణం నీ బుద్ధి నిశ్చలమవుతుందో ఆ క్షణం నువ్వు పొందగలిగిన శుభము. శివాయ గురవే నమః. 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 తేడాలన్నిటినీ రూపుమాపుటయే సాధనకి ఫలం. కాబట్టి తేడాలేంటో పొద్దున చెప్పడం జరిగింది. నేను వేరు పరమాత్మ వేరు అన్న భేదము అది పూర్తిగా నశించాలి. సహజంగా పరబ్రహ్మముగా స్థిరముగా ఉండాలి. ఎందుకంటే అది స్వతసిద్ధము, ఆల్రెడీ ఉన్నది. అస్మి అన్నారు తప్ప, అంటే అయి ఉన్నాను అన్నారు కానీ అవుతాను ప్రయత్నం అంటూ విడిగా లేదు. తేడాలన్నిటినీ అని అందుకే చక్కగా అచ్చ తెలుగులో చెప్పారు. ఈ అంతఃకరణంలో ఏ స్థితి అయినా, ఇది కూడా పొద్దున్న కొంచెం చెప్పాం కాబట్టి, అంటే నీ ఆలోచనలు ఏదైనా సరే దానిని భావన అనొచ్చు, కోరిక అనొచ్చు, ఇచ్చ అనొచ్చు, ఎలా అన్నా అనొచ్చు, ఏం సందేహం లేదు. ఆ నిర్వికల్ప సమాధి పొందే వరకు అనేక స్థితులు అన్నారు. పొద్దున చెప్పినప్పుడు కూడా మార్గంలో అనేక స్థితులు కలుగుతూ ఉంటాయి. అంటే రకరకాల ఆలోచనల నుండి ముందుకి వెనక్కి, ఒకరోజు స్థిరత్వము, ఒకరోజు స్థిరత్వం లేకపోవటము, అలా ఏదో రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు మనిషిని రకరకాలుగా మారుస్తూ ఉంటుంది. ఒకసారి ఇలా అంటుంది, ఒకసారి అలా అంటుంది, ఒకటి మంచి అంటుంది, ఒకటి చెడు అంటుంది. ఈ ఆలోచన ఇంకో రకంగా, ఆ ఆలోచన ఇంకో రకంగా, ఏదేదోగా ఉంటుంది. అదే అందుకనే ఆ రాయిని పరమాత్మగా మనం భావించగలుగుతాం. ఇలా ఏదేదో, అంటే మీ యొక్క ఈ అజ్ఞానపు, అంటే జీవ లక్షణాలు ఎన్నో మీకు తెలిసినవే. ఈ లాభ నష్టాలు ఆలోచిస్తూ ఉంటాడు జీవుడు. పాప పుణ్యాలు అనండి, వాటిని ఏదన్నా అనండి. కాబట్టి వాడు ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు ఎంతసేపు. జీవ లక్షణమే అది. బోధ మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అంటే అద్వైతంలో ఎక్కడా కూడా ఈ లాభ నష్టాలని కానీ స్వర్గ నరకాలని ద్వంద్వము లేదు, ఉన్నది ఒకటే. రెండు ఉన్నప్పుడు నీకు అక్కడ రకరకాలు, ఇదా అదా, దీన్ని పొందాలి అన్న తాపత్రయము ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలి. బోధ వేరు కాదు, అది వేరు కాదు. బోధే అద్వైతం. ఆ రసం అంటే ఆ బ్రహ్మానందం అద్భుతమైనది, రసానందం. అక్కడ ఉన్నది అది ఒక్కటే, ఇంకా వేరేది అసలు ఏదీ లేదు. ఏదీ లేనప్పుడు, అంటే రెండవదే లేదు అన్నప్పుడు, ఇంకా రెండవ దాని గురించి ఆలోచన కానీ ఇంకోటి కానీ ఎలా వస్తుంది? రావడానికి అవకాశం లేదు అని. ఆ సత్యం తెలియకపోవటం వలన అని నానాత్వం అంటున్నారు. తెలియకపోవటం అని కాదు అర్థం, ఆచరణలో పెట్టట్లేదు కాబట్టి. ఆచరణలో మీరు పెట్టినప్పుడు ఇంకా మీకు వేరేదే కలగదు, అంటే రెండోది జరగదు అని అర్థం. ఒకటిని పట్టుకున్నప్పుడు మీ చేత్తో ఏది పట్టుకున్నారో అది మీది, అందులో ఇంకా సందేహం లేదు. అలాగే పరబ్రహ్మను పట్టుకున్నారనుకోండి, అక్కడ కేవలం పరమానందమే ఉంది కాబట్టి మీకు సర్వకాల సర్వ అవస్థలందు కూడా అదే ఉంటుంది. ఇంకా వేరేది అసలు ఉండడానికి అవకాశమే లేదు. ఏది పట్టుకోవాలో తెలిసాక పట్టుకోకూడదు పట్టుకుని దుఃఖపడటం ఎందుకు?
బాహ్యంలో అనండి, మీ నిర్ణయం అనండి, ఉన్నవి రెండే: బ్రహ్మము, జీవుడు. సో బ్రహ్మము జీవుడు అన్నప్పుడు జీవుడిగా నీవు అనుభవించింది నీకు అనుభవం ఉంది. బ్రహ్మంది ఎక్కువ లేకపోవచ్చు, కానీ జీవుడిగా నీవు అనుభవించింది ఎంతో నీకు అనుభవమే. మరి జీవుడిగా అనుభవించి కూడా ఇంకా జీవుడిగానే ఉండాలి అనుకోవటం ఎంతవరకు సమంజసం? జీవుడిగా ఏ రోజు నువ్వు తృప్తిగా ఉండగలిగావు? కాబట్టి ఇక్కడ చెప్పబడేది అది. అయితే పరబ్రహ్మం యొక్క అనుభవము ఎక్కువగా లేకపోయినా బోధ కావలసినంత జరిగింది. ఎక్కడ డౌట్ లేకుండా జరిగింది బోధ అనేది. ఇక ఇక్కడ చెయ్యవలసినది, చెయ్యగలిగినదన్నా ఇంకోటన్నా కేవలము నీ ఆచరణే అక్కడ. అంటే నువ్వు విన్న బోధని నువ్వు ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే అన్నిటికీ ఈ యొక్క అద్వైతం అనేదే అతీతంగా ఉంది, వేరేదేం లేదు. అన్ని ద్వంద్వాలకి అతీతము. కర్తృత్వం లేదు, కర్త లేడు కాబట్టి కర్తృత్వం లేదు, కర్తృత్వం లేదు కాబట్టి భోక్తృత్వం లేదు. ఈ విధంగా అంతా తానే ఉన్నది. అంతా తానే అన్నప్పుడు లేని దాని గురించి బెంగ దేనికి? ఎందుకంటే జీవుడిగా ఈ బాధ మీరు పడ్డారు, అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడైతే మీరు సత్యంలో స్థిరముగా ఉంటారో ఇహ ఎటువంటి అభిమానము అంటే ఈ రాగద్వేషాలని అర్థం. అభిమానం అనగానే కేవలం ప్రేమ ఒక్కటే కాదు, ప్రేమ ఉన్న చోట ద్వేషం కూడా ఉంటుందని మీకు తెలుసు. కాబట్టి అక్కడ వేరేది ఏది జరిగే ఆస్కారం లేదు. నిరపేక్షము నిర్వికల్పము అగు జ్ఞానం మాత్రమే, అదే పరమ సత్యము, అదే అసలు ఉన్నది. ఇంకా దాన్ని మించింది ఏది ఉంది? అది లేదని కూడా బోధ ద్వారా మీకు చక్కగా అనుభవం కలిగింది. ఏమీ డౌట్ లేదు, మీకు చక్కగా అది అనుభవం కలిగింది. బోధ మాత్రమే ఏకరసం. బాహ్యంలోని వృత్తులన్నీ కూడా అనేక రకాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఇలా మీకు అనేక విధాలుగా ఉన్నది, ఏమీ డౌట్ లేదు అందులో. కాబట్టి ఇక్కడ చెప్పబడేది ఏది సర్వశ్రేష్టమో నీవు గ్రహించిన తరువాత ఇంకా కూడా దేనికి ఈ యొక్క తిప్పలనండి, ఇబ్బందులనండి, అసలు ఏదైనా సరే వృత్తులకు బోధ ఎందు అసలు అస్తిత్వమే లేదు. అంటే అసలు దానికి అక్కడ గుర్తింపు లేదు. బాహ్యంలో ఈ నేను అనేవాడు ఎన్నిటినో గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు, రకరకాలు ఎన్నిటికో విలువను ఆపాదిస్తాడు. అవన్నీ నశించేవే. మీరు ఎంత విలువనివ్వండి, అవి ఏవి ఉండేవి కాదు, అన్ని నశించేవే, ఒక్కటి కూడా ఉండదు. కానీ ఈ బోధ ఎందు అంటే అద్వైతమునందు వేరే వాటికి అసలు ఏది లేదు, అక్కడ ఇంకోటి లేదని కదా చెప్పబడుతుంది. బోధ అంటే ఇక్కడ మీరు మళ్ళీ వేరే అనుకోకూడదు. బోధ వేరు, బ్రహ్మం వేరు, వేదం వేరు కాదు. అది మీకు ఆ బ్రహ్మముగా మీరు స్థిరంగా ఉండటానికి బోధ రూపంలో వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏకరసం అన్నట్టుగా బోధ, వేదము, బ్రహ్మము, జ్ఞాని అన్ని ఒక రూపాలే, ఏం డౌట్ అక్కర్లేదు. నిషేధాన్ని కూడా నిషేధించినప్పుడు మాత్రమే బోధ లభిస్తుంది. సకల వృత్తులను నిషేధించి అని అంటే పొద్దున్న చెప్పినట్టుగా నాలో ఇవి తగ్గాయి, నాలో అవి తగ్గాయి అన్న ఈ స్ఫురణ కూడా మీలో పూర్తిగా తగ్గిపోవాలి. ఏ మాత్రం కూడా ఆ యొక్క ఆ గుర్తింపు అనేది ఉండరాదు. ఇవి మానేశాను, అవి మానేశాను, ఇలా రకరకాలుగా మీరు అభిప్రాయాలని అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీరు గుర్తించని స్థితిలో ఉన్నప్పుడే అది. నిషేధాన్ని కూడా నిషేధించినప్పుడు మాత్రమే అహం బ్రహ్మాస్మి. కాబట్టి నేను ఇవి మానేశాను, అవి మానేశాను అన్నంత కాలం నిషేధం ఉన్నది నీ దగ్గర, అంటే నువ్వు గుర్తించావు.
కాబట్టి అది అద్వైత సిద్ధి అవ్వదు. కాబట్టి అనిర్వచనీయమైనది ఎల్లవేళలా మీకు లభించే ఉన్నది ఆత్మ వృత్తుల కంటే మానసిక స్థితుల కంటే అతీతమైన నిర్వచనముల కంటే విలక్షణంగా స్వయం సిద్ధంగా ఉంది. కాబట్టి దానిని ఇది ఈ స్థితి ఇది లేకపోతే ఆ స్థితి అని చెప్పడానికి లేదు. ఉన్నదే అది సర్వోత్తమమైనది, విలక్షణమైనది, లక్షణములు లేనిది. బాహ్యంలో మీరు ఎన్నో లక్షణాలతో గోళలతో ఎన్నో చేస్తూ ఉంటారు. వాటి అన్నిటికన్నా కూడా అతీతమైనది గొప్పది అనే అర్థం. సమస్త స్థూల సూక్ష్మ ప్రపంచానికి కారణం కేవలం అజ్ఞానం. అంటే ఈ నేను అన్న భావన. నీలో నేను అన్న భావన నశించినప్పుడే ఈ ప్రపంచము నశిస్తుంది. పడుకున్నప్పుడు ఏ ప్రపంచం ఉందండి? పడుకున్నప్పుడు ఏ ప్రపంచము లేదు. మీరు పడుకున్నప్పుడు ఏ ప్రపంచము లేదు. లేచిన తర్వాత ప్రపంచం మొదలైంది. ఎందువల్ల? పడుకున్నప్పుడు నేను లేదు, ఎక్కడ నేనుతో వ్యవహారం జరగలేదు. కాబట్టి ప్రపంచం ఏది లేకుండా అయిపోయింది. లేవటంతో నేను అని లేచారు, ఇక మొదలైంది ప్రపంచం. నేను అనుకోనంతసేపు మీకు ప్రపంచం ఏమీ లేదు. బద్ధకంగా అలాగే పడుకున్నారు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అక్కడ ఏమీ ప్రపంచం కనపడలేదు. హాయిగానే ఉన్నారు, ప్రపంచం కనపడలేదు. అంటే ఇక్కడ కూడా మీకు స్పష్టంగానే అర్థమైపోయింది. నేను అన్నప్పుడు మాత్రమే మీకు ప్రపంచం కనపడుతోంది, నేను లేనప్పుడు మీకు ప్రపంచం కనపట్టలేదు. అంటే మరి ఏమైంది? అప్పటి వరకు ఉన్నది కనపట్టలేదా? మీకు కనపడతా, కానీ ఆ ప్రపంచం మిమ్మల్ని బాధించటం లేదు. ఎక్కడ మిమ్మల్ని బాధించట్లేదు, కొంచెం కూడా బాధించట్లేదు. అంటే ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమైంది. గుర్తించినప్పుడు బాధ కలుగుతోంది, గుర్తించకపోతే బాధ కలగట్లేదు. అదే ప్రపంచం. అదే ప్రపంచం అంటే మీరు మీతో పరిచయం ఉన్న అందరూ అనుకోండి, బంధాలు, వస్తువులు ఏవైనా సరే అవన్నీ మిమ్మల్ని ఎప్పుడు బాధించట్లేదు. మీరు గుర్తించినప్పుడే వాటి వల్ల మీరు అనుభవిస్తున్నారు ఏదో ఒకటి. గుర్తించినప్పుడు ఏది లేదు. అంటే ఇంత స్పష్టంగా మనకి తెలిసినా కూడా ఆ అజ్ఞానం వైపుకే ఈ జీవుడు ఉంటున్నాడు. జీవుడు ఉన్నాడంటేనే అజ్ఞానం అనుకోండి. అంటే ఆ జీవ లక్షణాన్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే మళ్ళీ అనవసరంగా మనం చెప్పుకోవాల్సింది ఇష్టము అని. అజ్ఞానం యొక్క స్వరూపము ఏమిటి? అజ్ఞానానికి మళ్ళీ స్వరూపం. కాబట్టి స్వరూపాన్ని ఇచ్చింది నువ్వే, ఎవరో ఇవ్వలేదు. స్వరూపమే నువ్వు. ఎందుకంటే నీకు స్వరూపం ఉంది కాబట్టి నీ యొక్క ఆలోచనలకి, నీ యొక్క వీటికి నువ్వు ఒక రూపాన్ని ఇచ్చావు. ఆ రూపం నిన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది జ్ఞాతమా అజ్ఞాతమా అంటే తెలియకుండా ఎలా ఉంది? అజ్ఞానం కూడా మీకు తెలిసిందే. మంచి చెడులు మీకు తెలియవా? తెలుసు, డౌటే లేదు అసలు. కాబట్టి తెలిసినప్పుడు అది జ్ఞానమే అవ్వాలి, కానీ అజ్ఞానం ఎలా అవుతుంది? తెలియదు అనడానికి ప్రశ్న లేదు. అజ్ఞానము మరియు దాని స్వరూపం అన్నవి రెండు వేరువేరు వస్తువులు కావు, పరమార్థముగా ఒకటే వస్తువు. అజ్ఞానం ఒక వస్తువు అనే వర్ణన ఎక్కడా లేదు. ఇది అజ్ఞానం అని అనగలరా? మీ భావన అజ్ఞానము, మీ కార్యక్రమాలు, మీ కర్మలు అజ్ఞానాలు. అంటే ఇక్కడ అజ్ఞానం అనేది మీలోనే ఉంది తప్ప వస్తువులోనో ఎక్కడోనో లేదు. మీరు ఆచరించిన దాన్ని, నేనుతో ఆచరించినదంతా అజ్ఞానమే అని మీకు స్పష్టంగా బోధల ద్వారా తెలిసి, పరమార్థంగా చూసినప్పుడు అక్కడ రెండవ వస్తువు లేనే లేదు. సత్యం మీద మీరు అసత్యాన్ని ఆరోపించుకుని లేనిపోనివి అనుభవిస్తున్నారు, అనేకాన్ని అనుభవిస్తున్నారు. పరమసత్యమైన మీరు అసత్యమైన జీవుడిగా వ్యవహరిస్తూ ఏదేదో బాధలు. సరే, అవి బాధలు అంటే మళ్ళీ దానికి ఏదో వైరాగ్యం మాటలు చెప్తారు, కానీ దానిని వదిలేయరు కదా. అధిష్టానము కంటే ఆరోపించబడినది వేరుగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉండదు. పరబ్రహ్మ లేకుండా నీవున్నావా?
మూలము లేకుండా వేరు లేకుండా చెట్టు ఉన్నదా? లేదు. సత్యం అవగాహనకు వచ్చిన తర్వాత అజ్ఞానానికి అస్తిత్వం ఎక్కడిది? అంటే తెలిసిన తర్వాత తెలియదు అనే పదం వాడతారా? అస్తిత్వం అంటే గుర్తింపు అని అర్థం. మరి గుర్తింపు ఎక్కడుంది ఇంకా అసలు? తెలిసిన తర్వాత తెలియదు అనే పదం ఎలా వస్తుంది? అసలు రాదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎవడు ప్రశ్న వేయుచున్నాడో వానికే అజ్ఞానము అని. ప్రశ్న ఎవరు వేస్తారు? తెలియని వాడు వేస్తాడు. అంటే అదే కదా అజ్ఞానం. వాడికే అజ్ఞానం అని ఆచార్యులు చెప్పారు. ఈ జ్ఞాన అజ్ఞానాలు ఎవరికి కలుగుతున్నాయి? సాధకుడు గనక దానిని పరిశీలిస్తే దీనికి అధిష్టానమైంది చిద్వస్తువే. అధిష్టానమైన ఆ పరబ్రహ్మ తెలిసినప్పుడు ఇంకా వేరే ప్రశ్నలు ఎక్కడొస్తాయి? ఇంకా ప్రశ్నలు రావడానికి అవకాశం లేదు కదా. ఎక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు. జ్ఞానం ఉదయించిన తరువాత జగత్తు యొక్క ప్రతీతి లేని స్థితి కలుగుతుందా? కలగదు. ఉన్నది పరబ్రహ్మం అనే తర్వాత ఈ యొక్క ప్రపంచం వలన నీకేమిటి? అది ఉంది అన్నా ఏమన్నా నష్టమా? లేదు అన్నా నష్టమా? ఏమీ లేదు. నీవు భావించిన దాన్ని బట్టి, అంటే నీవు మరలా నేనుతో వ్యవహరిస్తే నీకు ఇది గాని, అంటే దాని యొక్క గుర్తింపు, ప్రతీతి అంటే గుర్తింపు అనే కూడా తీసుకో. దాని మానాన అది ఉంది. దానితో నువ్వు వ్యవహరించమని చెప్పలేదు కదా. కాబట్టి దానికి దీనికి ఏమాత్రం కూడా ఇది లేదు. ప్రతీతి అజ్ఞానానికి విరోధి కాదు. ప్రతీతి అందరి అంటే ఈ ప్రపంచం అని కనపడుతున్న ప్రపంచం కార్యకారణ భావనకు లేని యథార్థతను అంటగట్టి ఆత్మస్వరూపము కప్పివేయబడినదా అన్నట్లు చేసే అజ్ఞానమునకు జ్ఞానము విరోధి. అంటే తెలిసి చేసిన దానికి కదా, తెలియకుండా చేసిన దానికి ఎవరేమన్నారు? తెలిసి చేస్తే అదే జ్ఞానానికి విరోధి అన్నారు. మీరు కూడా తిట్టేది అదే కదా, తెలిసి ఎందుకు చేసావురా అని అంటారు. తెలియకుండా చేస్తే వాడిని ఏమన్నారు? పోనీలే వాడికి తెలియదు అంటారు. తెలిసి చేసిన వాడిని ఊరుకుంటారా? ఊరుకోండి. కాబట్టి కార్యకారణ భావమునకు లేని యథార్థతను అంటగట్టి ఆత్మస్వరూపాన్ని కప్పివేయబడినట్లు చేసే అజ్ఞానానికే జ్ఞానం విరోధి. ఉన్నది అదిరా అంటే కాదు నేనున్నానని జీవుడు ప్రవేశించి మాట్లాడితే, నువ్వు బ్రహ్మంరా, అనంతుడివి, పరిమితికి లోబడిన వాడివి కాదురా అని చెప్తుంటే, కాదు నేను ఇదే అంటే చేసేదేం లేదు. దానికి విరోధి అంటే ఇదేదో దెబ్బలాంటిది అని కాదు అర్థం. అంటే దీనికి దానికి పోతే ఎలా కుదురుతుంది? కుదరదు అని చెప్తున్నారు. ఆ రెండిటికి భేదము. ఇది ఎలా ఒప్పుకుంటాడప్పుడు? ఇది ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఆకాశంలోని నీలవర్ణము మిథ్య అనే నిశ్చయం కలిగిన తర్వాత కూడా అది కనపడుతూనే ఉంటుంది. ప్రతిసారి అలా అనుకుంటూ కూర్చుంటారా? తెలిసిన లేదమ్మా. దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే సత్యం నీకు తెలుసు కాబట్టి. ఎర్రని పువ్వు యొక్క సన్నిధిలో స్ఫటికం ఎర్రగా ఉంటుంది, కానీ స్ఫటికానికి ఆ రంగు లేదు కదా నిజానికి. లేదు. అది తెలిసిన తర్వాత కూడా స్ఫటికం ఎర్రగా ఉందని ఎవడన్నా అంటాడు? ఒక మూల స్ఫటికం అంటుంది. అదే జ్ఞానం అని తెలిసి, అంటే నేను బ్రహ్మము అని తెలుసుకుని ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇలాగే ప్రవర్తన చేస్తే ఇంకా చెప్పేదేముంది అక్కడ? ఇక్కడ చెప్పేది నీవు పరబ్రహ్మమిరే అంటుంటే మళ్ళీ ఇక నేనుతో వ్యవహారం చేసి ఏమండి నేను పోవటం లేదు అంటే, పోవడానికి అది లేదురా అసలు అని చెప్తున్నారు. ఉంటే కదా పోయేది, లేనిది ఎలా పోతుంది అసలు? మీరు అంటున్నది ఏమిటి? అది పోవటం లేదు, మమ్మల్ని వదలట్లేదు అంటున్నారు. మరి ఎలా పొసుకుతుంది? అదే విరోధి అని అన్నారు. అప్పుడే కదండి ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట విననప్పుడు కదండి ఫైటింగ్. లేదా ఫైటింగ్ ఎందుకు ఉంటుందండి? అందరూ మంచి వాళ్ళే అని చెప్తారు.
పరమార్థ సత్యమునకు నిర్వికల్ప స్థితి. అంటే అక్కడ ఏ భేదాలు లేవు, అన్నీ ఒకటే, అన్నీ కూడా. అది నీకు రూపంలో భిన్నత్వంగా కనపడవచ్చు కాక, కానీ మూలము అన్నిటికీ ఒకటే, కేవలము ఆ పరబ్రహ్మం మాత్రమే. వేరేది ఉండే అవకాశమే లేదు అసలు. అక్కడ నిర్వికల్ప స్థితి, అక్కడ ఆవశ్యకము కాదని అంటే అసలు అక్కడ ఉన్నదే ఆ స్థితి. మళ్ళీ విడిగా ఎక్కడుందండి ఇంకొకటి? లేదమ్మా. పరమార్థ వస్తువు తన స్వరూపమునందు యథాతథముగా కొనసాగుతూనే ఉంటుంది. జ్ఞానోదయం కలిగిన వ్యక్తికి సమాధి కుదిరినా కుదరకపోయినా పర్వాలేదు, జ్ఞానమునకు సమాధి యొక్క అపేక్ష లేదు. ఇంకా వాడు ఏమిటి చేయాలి? ఏమీ లేదు గురుగారు. అందుకని తెలిసిన తర్వాత ఇంకా నాలో నేను ఉందని అంటే, పరబ్రహ్మాన్ని తెలిసిన తర్వాత అలా ఉండాలి. కానీ పేరు తెలిసాక ఈ పేరు కాదు నాది వేరే పేరు అంటారా? అన్నమమ్మా. ఈ పేరుతో వ్యవహారం చేస్తున్నారు. అమ్మా. చూడండి, పేరు మార్చుకోమంటే మార్చుకుంటారా? అయ్యో అన్నింటిలో ఇదే ఉందండి, బ్యాంకులో కూడా ఇదే పేరు ఉంది, ఇప్పుడు మార్చుకోవడం చాలా కష్టం అనరు. అవునమ్మా. ఆస్తులన్నీ పోతాయి కదా మరి. మరి బాధ వచ్చింది చూడండి. చాలా సింపుల్ ఇవన్నీ గ్రహించడానికి. అసలు ఎక్కడ మీకు సూర్యుడు లేడు అన్నట్టు, మబ్బులు ఉన్నాయి కాబట్టి సూర్యుడు లేడు అనగలరా? మబ్బు వచ్చింది కాబట్టి కనపడటం లేదు, అవును. ఉన్నది ఆయనే, సందేహం లేకుండా. అలాగే ఇది అంతే, చాలా స్పష్టంగానే బోధ చేశారు. ఎక్కడ అసలు అనుమానానికి గాని సందేహానికి గాని తావే లేదు. ఉన్నది అదే, నువ్వు అదే. ఇంక మళ్ళీ దేని గురించి చింత గాని ఆలోచన గాని ఇంకోటి గాని అవకాశం ఏది అక్కడ? ఇంకా లేదమ్మా. ఆలోచించవలసింది గాని ఆచరించవలసింది గాని ఎక్కడుంది అసలు అక్కడ? ఏమి ఏమీ లేదు, లేదు. నోరు మూసుకుని అలా ఉండటమే సుమ్మయ్య అన్నాడు. అందుకే ఆయన, అందుకే రమణ మహర్షి చెప్పి ఆయన ఏమన్నారంటే, మౌనానికి మించిన భాష లేదు అన్నారు. ఎందుకే మౌనానికి మించిన భాష లేదన్నారు? ఉన్నదే అదే కాబట్టి. నోరు మూసుకుని ఉండరా, నీకే నీకు అర్థమవుతుంది. ఆ నోరు మూసుకుని ఉండలేకనే ఈ తిప్పలేదు. అందుకని ఎలాగండి మరి? అది వదలట్లేదన్నారు. లేని దాన్ని మీరు పట్టుకుని గట్టిగా కట్టేసుకుని వదలట్లేదు అన్నారు. మీరు పట్టుకుని వదలకపోతే అదేం చేస్తుంది? ఇక్కడ అర్థం ఏంటంటే, తెలిసిన తర్వాత అంటే ఇప్పుడు ఎన్నోసార్లు తెలిసి బురదలో కాలేస్తే ఎవరేం చేస్తారండి? నువ్వు తెలిసి బురదలో కాలేసావు, అయ్యో బురద అంటుకుంది అంటే ఏముంది అక్కడ? చేసేది ఏముంది అక్కడ? ఏమీ లేదు, కడుక్కోవటం. కాబట్టి జ్ఞానోదయం కలిగిన తర్వాత మళ్ళీ నిశ్చలంగా కూర్చోటము, ఇంకో సాధన చేయటము, ఇవన్నీ ఆవశ్యకతలు ఎక్కడున్నాయి? ఎక్కడా లేవు, అస్సలు లేవు. వస్తువు యొక్క స్వరూపము జ్ఞానం. జ్ఞానం ఒకదానికి అవయవము కాదు, కావున పరమార్థముగా ఉన్నది జ్ఞాన స్వరూపమే గాని జ్ఞాని కాదు. అంటే ఇక్కడ అర్థం, జ్ఞానికి ఒక రూపం లేదని చెప్పడానికి. ఒక వస్తువు ఉన్నదనుకోండి, అది ఫలానా వస్తువు అంటే అది జ్ఞానమే కదా, పారమార్థిక జ్ఞానం కాదు. నీకు తెలియబడింది. జ్ఞానం అంటే ఏంటి? తెలుసు అని చెప్పడమే కదా. ఆ వస్తువు ఏంటని మీకు తెలిసింది, అదేమన్నా అవయవమా? ఫలానా దానికి ఇది, ఫలానా దానికి అది చెప్పడానికి లేదు కదా. ఇది అంటే జ్ఞాన పరమార్థముగా ఉన్నది జ్ఞాన స్వరూపమే గాని జ్ఞాని కాదు. శాస్త్రము జిజ్ఞాసుల హితము కొరకు మాత్రమే వస్తువునందు జ్ఞాని యొక్క అధ్యారోపము చేయబడినది, జిజ్ఞాసుల హితము కొరకు. కాబట్టి జ్ఞాని యొక్క ఆవశ్యకత ఎవరికి? వారికే గాని జ్ఞాని అవసరం జ్ఞానికి ఉంటుందే? తెలిసిన తర్వాత హాయిగా ఉంటాడు. ఎవరికి అవసరమో వారి కోసం బోధ. జిజ్ఞాసులు ఎవరు ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళ కోసం బోధ. కానీ లేదా బోధ ఆవశ్యకత ఎక్కడుంది అసలు? ఏ క్రియలు భావనలు సద్గుణములు మరియు సద్విచారముల వలన జిజ్ఞాసువునకు కళ్యాణము చేకూరునో అవి జ్ఞాని అందు ఉంటాయి. లేదా వాళ్ళు జ్ఞానిని ఆశ్రయించవలసిన అవసరం ఎక్కడుందండి? సాధకులలోని రుచి, ప్రవృత్తి, స్వభావం మొదలగు వాటికి అనురూపంగా
విచారశీలుడు ఒక వ్యక్తి అందు శ్రద్ధ ఉదయిస్తుంది. అట్టివాడే జ్ఞాని అందు శ్రద్ధ పెడతాడనండి, గురి కుదురుతుందనండి ఇంకోటి. వస్తువు స్వయముగా నిర్గుణం, దాని యందు శ్రద్ధ మరియు ప్రేమలు గుణములను సృష్టిస్తాయి కాదా? ఎక్స్ప్లెనేషన్ అవసరమైంది ఏం కాదు ఇది. అర్థమైంది. దీనికి ఏం పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా. దాని యందు శ్రద్ధ మరియు ప్రేమలే గుణాలను సృష్టిస్తాయి. ఇష్టాలను సృష్టించలేదండి తీరిగ్గా కూర్చుని. దాని యందు మీకు ఏ భావన లేకపోతే, అంటే శ్రద్ధ లేకపోతే గుణాలు ఎక్కడి నుంచి వస్తాయండి బయటికి? కాబట్టి జ్ఞాని యొక్క అంతఃకరణమునందు స్వభావ చేతనే ఉండే గుణముల వర్ణన ఇంకా అక్కడ ఎలా ఉంటుంది? వస్తువులతో బంధం ఉంటుందా? రాగద్వేష భయాదీనాం అనురూపం చరన్ అపి యో అంతర్వ్యో అవదతి ఇచ్చో జీవన్ముక్త సహ ఉచ్యతే. అంటే ఇవేవి లేని వాడని అర్థం. రాగద్వేషాలు భయాలు ఒక రూపం పొంది వచ్చింది అంటే ఉన్నవని కాదు, అవి ఏవీ లేని ఒక రూపం, నడుస్తూ ఉన్న రూపం. వారిలో ఇవి కనపడవచ్చు మీకు, అంటే మీరు చూసే కళ్ళకి వాళ్ళల్లో కూడా ఈ రాగము ద్వేషము ఇష్టము అయిష్టము ఇవి ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు గాక, కానీ అంతఃకరణం నందు ఆకాశం వలె నిర్మలముగా ఉండేవాడే జీవన్ముక్తుడు. వ్యవహారంలో అవి తప్పవు కదా, అమ్మా అవి క్షణికమే, అవేవి నిజంవే కాదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని తిట్టారు అంటే మీ మీద ద్వేషం ఉన్నట్ట? మీరు కాదు. తిట్టినప్పుడు చెప్పినందుకు లేదమ్మా. అంతఃకరణం ఆకాశం వలె నిర్మలంగానే ఉంటుంది. వాడే జీవన్ముక్తుడు. లేకపోతే వాడిని ఎలా అంటారండి జ్ఞాని అని? ఇప్పటి నుంచి ఉన్నవాడైతే వాడిని జ్ఞాని ఎలా అంటారు? వాడి మీకేం చెప్తాడు? వాడి మనసులోనే అన్ని పెట్టుకుంటే వాడు అమ్మా, మీకు ఏమన్నా చెప్పగలడా? చెప్పలేరు. చాయిస్ ఏది అసలు వాడికి? జ్ఞాని యొక్క అంతఃకరణం యొక్క నైర్మల్యాన్ని ఇతరులు తెలియజాలరు, అంటే వాడికి తెలియదు. ఎందుకంటే వాడి మనసులో ఏదో ఉంటే వాడేమంటాడు, వాడికి కూడా ఉందంట అనరా? ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని అంటారు. నువ్వు నన్ను తిట్టావంటారు, అరే నీకు చెప్పానా నేను తిట్టలేదంటే, కాదు నువ్వు నన్ను తిట్టావంటారు వాళ్ళు. ఎందుకంటే వాడి ఉద్దేశం మీరు తిట్టారు. అందుకని మీరు ఎంత చెప్పినా సరే వాడు మీరు తిట్టారంటాడు కానీ ఇంకోటి అంటాడా? అనరమ్మా. మీరైనా అంతే కదా. అమ్మా చెప్పు కదా, అదే తిట్టింది గుర్తుంది కానీ వేరేం గుర్తులేదు. ఏం చేస్తాం? శ్రద్ధ గలవాడు ఆయన ఆచరణను లీల అని చెప్తాడు, లీల అని అభివర్ణిస్తాడు. శ్రద్ధ లేనివాడు ఆయన ఆచరణము పతనమునకు హేతు అవునని భావిస్తూ ఉంటాడు. వీడే ఇదైపోతాడు, మమ్మల్ని కూడా ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు చేయటం మానేసింది కాక మమ్మల్ని ఏమి చెయ్యొద్దు అంటున్నారు అని అనుకోవటం లేదు. తాచెట్ట కోతి వనమంతా చేసిందని ఆ సామెతని ఎంత అంటే దానికి చాలా వ్యతిరేకంగా చేశారు. అక్కడే కోతి చెడిపోలేదు, హనుమంతుడికి ఆపాదించారు కదా పాపం, ఆయన మంచే చేశాడు, అక్కడ చెడెక్కడ చేశాడండి? అవునమ్మా. ఇది అది. కాబట్టి అర్థం చేసుకున్నవాడు, అంటే శ్రద్ధ అంటే ఆ గురి ఆ ఇష్టము అది ఉన్నవాడు ఆహా అని మెచ్చుకుంటాడు గొప్పగా. లేనివాడు వీడు నరకానికి పోతాడు అంటారు. అన్ని దానికి ఏమన్నా వచ్చిందా? వీడు చెడిపోయింది కాక మమ్మల్ని చెడగొడుతున్నారా అనుకోరండి పాపం. నిజం చెప్పాలంటే జిజ్ఞాసువు యొక్క మూర్తి భవించిన శ్రద్ధయే మహాపురుషుని రూపంలో దర్శనమిస్తుంది. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లే కదండి ఇది. గురువు గారు దర్శనం ఇచ్చినట్టు అంతే కదా గురువు గారు. అవును. మహాపురుషుల లక్షణములు కేవలము శ్రద్ధ గలవానికి మాత్రమే తెలుస్తాయి. శ్రద్ధ లేని వాడికి ఏం తెలుస్తుందండి? టీచరు కోపడి ఏదన్నా చెప్తుంటే పిల్లాడు ఏమంటాడు, చీ ఆ టీచర్ మంచివాడు కాదు నన్ను తిట్టాడండి. అదే చదువుకోవటం ఇష్టం ఉన్న పిల్లవాడైతే, ఇప్పుడు మీరు అంటారు కదా గురువు గారు మా మంచిగా తిడుతున్నారు అని. కాబట్టి మహాపురుషుల లక్షణములు కేవలం శ్రద్ధ గలవానికి మాత్రమే తెలియబడతాయి. లేని వాడికి వీళ్ళంతా ఏదో చేస్తున్నారండి, యాక్షన్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి అది కాదు వాళ్ళ ఇదే అంటాడు. ఎందుకంటే వాడి బుద్ధిలో ఏది ఉంటుందో అదే కదా, ఏది భావం తద్భవతి. వాడి బుద్ధిలో ఏది ఉందో అవతల వాడిలో కూడా అదే కదా ఉందనుకుంటా. అదే వారి యందు గురి,
లేదా ఇష్టము, ఇంకా ఏ పేర్లన్నా పెట్టుకోండి, వాడు అలా అంటాడా? అందువలన జిజ్ఞాసువు యొక్క మూర్తి భవించిన శ్రద్ధయే మహాపురుషుని రూపంలో దర్శనం. మహాపురుషుల లక్షణములు కేవలం శ్రద్ధ గలవానికి మాత్రమే తెలియదు. మహాపురుషుల లక్షణములను వర్ణించటంలో ఉద్దేశము సాధకులు ప్రయత్నము చేసి అట్టి మంచి గుణాలు సంపాదించుకోవాలి. అంతేగాని వాళ్ళని పొగిడితే ఏంటి వస్తుందండి? ఏమీ రాదు. అంటే ఈ లక్షణాల వల్ల వాడు మహాపురుషులు అయ్యారా, నీవు ఈ లక్షణాలను తెచ్చుకొని చెప్పటం. అందుకని వాళ్ళ లక్షణాలు, వాళ్ళ వ్యవహారాలు, అది శ్రద్ధాభక్తులు ఉన్నవాడైతే అది ఆచరిస్తాడు. లేనివాడు వాడి మాట వినేదేంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. రెస్పెక్ట్ ఏంటి అసలు? కనీసమైన ఇది ఉంటుంది, చులకన భావాలు ఉంటాయి. ఇక రకరకాల వాడి మనస్థితి ఎలా అంటే అలా ఉంటుందండి. చెప్పాడు మనకు అన్న భూతద్దం నుంచి చూస్తే అది అనేది పచ్చకామెర్ల వాడికి లోకం అలాగే ఉంటుంది వాడికి. పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుందని సామెత వినే ఉంటారు కదా. అంటే వాడి బుద్ధిలో ఉన్నప్పుడు వాడికి అందరూ అలాగే అంటే వాడికి ఎవరు ఎలా కనపడాలని వాడు భావిస్తాడో, వాడు బుద్ధి భావిస్తా వాళ్ళు అలాగే కనపడతారు. పరమ దుర్మార్గం రావణాసురుడు గొప్పవాడు అన్నవాళ్ళు లేరండి, దుర్యోధనుడు గొప్పవాడు అన్నవారు లేరా? అది ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? అవసరం లేదు. మరి ఇంకా కృష్ణుడు చెడ్డవాడు అన్నవాళ్ళు లేరు. మాపురి నేను పరమాత్మను చెప్పు తిరిగిన అతన్నే చెడ్డవాడు మంచివాడు కాదన్నాడు, ఆయన్ని తిట్టారు, ఎన్ని చేశారు. రాముల వారిని అన్నవాళ్ళు లేరా? కాబట్టి అందరికీ మంచి నచ్చుతుందని ఎలా అంటారండి? చెడ్డతనం నచ్చిన వాళ్ళు ఉంటారు. రావణాసుడు మరి ఆయన తమ్ముళ్ళనండి, తమ్ముడు పిల్లలనండి, ఎవరైనా సరే ఆయనకి భయపడ్డారా ఇంకోటి అన్నారా అవన్నీ తర్వాత విషయాలు. రావణాసుడి దగ్గరే ఉన్నారు కానీ విభీషణులకు వచ్చేసారా? అక్కడే ఉన్నారు. మరి మండోదరి లవ్ మ్యారేజే కదా చేసుకుంది. మరి చెడ్డవాడిని కూడా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి ప్రపంచంలో. అది మరి చూడండి. కాబట్టి శ్రద్ధ గల వాడికంటే వాడి మంచి బుద్ధి ఉన్న వాడికి మంచి లక్షణాలు కనపడతాయి. ఆ బుద్ధి లేని వాడికి అవతల వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి వేరేదే కనపడుతుంది. నిజంగా మంచి చెడులు చెప్పే వాళ్ళకి మంచి ఉన్నప్పుడు మెచ్చుకోగలుగుతారు, చెడు ఉన్నప్పుడు కోపడగలుగుతారు. రావణాసుడు మంచి మెచ్చుకున్నాడని ఇక్కడ ఉందండి. మరి అతను పరమభక్తుడే, తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్న మహాభక్తుడే. కానీ మంచివాడు అంటారా? తపస్సు కాబట్టి అనగలరా? రావణాసుడు పేరు పెట్టుకోండి. కాబట్టి మహాపురుషుల లక్షణాలు వర్ణించటంలోని ఉద్దేశ్యము సాధకులు ప్రయత్నము చేసి అట్టి మంచి గుణాలను సంపాదించుకున్నాలని. ఆ వర్ణన శ్రద్ధ లేని వారి కొరకు కాదు. జీవన్ముక్తులకు మహాపురుషులు వాస్తవములో సచ్చిత్ ఆనందగనుడగు పరమాత్మతో ఐక్యమును చెంది ఉన్నారు. కావుననే వారి విషయములో ఇదమిత్తముగా ఏది చెప్పుట పొసగదు. వాళ్ళు ఇలాంటి అలాంటి అని ఎలా చెప్పగలుగుతారండి? వాళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉన్నారా? ఇక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి మారలేదు. అవతలి వాడి యొక్క స్థితిని బట్టి, వాడి యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళు అలా చూపించారు అంతే. రాముడు ఆవేశం ఎప్పుడు చూపించాడండి? యుద్ధంలో చూపించాడా? మామూలు అప్పుడు చూపించాడు. కృష్ణుడు కూడా ఎప్పుడు తిట్టాడండి? అర్జునుడిని తిట్టాడా ఫస్ట్ రాగానే? లేదుగా. ప్రగల్భాలు మొదలెట్టాక కదండి అర్జునుడిని ప్రగల్భాలు పలకని తిట్టింది. కాబట్టి జీవుడి యొక్క అంటే జ్ఞాని యొక్క లక్షణాలని మామూలు జీవుడు ఎప్పుడూ చెప్పలేడు. ఎందుకంటే వాడికి తెలిస్తే కదా చెప్పడానికి. వాడు నిమిషానికి ఒక రకంగా ఉంటాడు, నిమిషానికి ఒక రకంగా ఉన్నవాడు ఏంటంటే చెప్తాడు. వాడికి జ్ఞాని గురించి ఏం చెప్పడానికి లేదు. శ్రద్ధ గలవాడు కూడా అర్థం చేసుకుంటాడు కాబట్టి వాడు అసలు ఏమీ చెప్పక్కర్లేదు. శ్రద్ధ లేని వాడితో తలకాయ నొప్పులను. సాధకులను స్థూల సూక్ష్మ శరీరాలకు అతీతులు కమ్మని స్వయంగా చెప్తారు. మహాపురుషులు ప్రేరణ ఇస్తారు. కావున వారి లక్షణములు స్థూల సూక్ష్మ శరీరముల పరిధిలోకి లోబడి ఉండవు. వారు సకల క్రియలకు మరియు భావనలకు అతీతులై ఉంటారు. కానీ అజ్ఞానం ఏమనుకుంటాడు? మనలాగే ఉన్నాడు, తింటున్నాడు. కానీ తెలుసుకున్న వాడికి
వారి లక్షణాలు ఈ స్థూల సూక్ష్మ శరీరముల పరిధిలో లోబడి ఉండవు. సకల క్రియలకు భావనలకు అతీతులై ఉన్నారని గ్రహిస్తారు. అతీతం కానప్పుడు ఎలా చెప్తారండి? మీకు ఆ సబ్జెక్ట్ తెలుసు అనుకోండి, ఎంతవరకు మీరు బోధించగలుగుతారు? అనుభవం లేకుండా కూడా చెప్పలేదు. ఒక ప్రాక్టికల్ అనుకోండి, నేను చెయ్యలేదురా, ఇలా రాశారని చెప్తారు. తర్వాత ఈ అద్వైతం అనేది అనుభవంతో చెప్పగలిగింది. అనుభవం పొందలేని వాడు చెప్పలేడు. మరి అనుభవజ్ఞుడిని మీరు ఎలా ఇలానే అనగలుగుతారు? వాడు అనుభవం పొందేసిన తర్వాత వాడు ఏ విధంగా ఉన్నా వాడికి ఏ గోళ లేదు. ఆకాశానికి ఏమన్నా అయిందండి? ఇంత వర్షాలు, ఇప్పుడు 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఆకాశానికి ఏమన్నా అయిందా? రంగు ఏం మార్చిందండి? లేదండి. ఒక లేదు. గుడ్డని మీరు వానలోనే నీళ్ళలో పడేస్తే రంగు మార్చుకోదు పాపం. మీరు నిలబడ్డ మీరు రంగు మారుతారండి. నిలబడేరు మళ్ళీ, నిలబడి మళ్ళీ ఏమో వస్తాయి. అంటే నిశ్చలత ఉన్న వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళ నిశ్చలత్వానికి ఎటువంటి హాని జరగదు. అవతల వాడు ఏదనుకున్నా, ఎలాంటి భావనలు చేసినా వాళ్ళతో సమానంగా వీళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ అంతఃకరణము ఆకాశం వల్లే నిశ్చలంగా. వ్యవహారంలో కొన్ని తప్పని ఉంటాయి, చేస్తారు. ఇక్కడ తప్పనివే అంటే అదేదో విధించబడిందని కాదు, ఆ వ్యవహారం అంతే. కాబట్టి ఈ క్రియలకు, సకల క్రియలకు అతీతం కాబట్టి దేనివల్ల ఎటువంటి ఇది కలగదు. అన్నీ జరుగుతాయి కానీ అన్ని నిర్వికారంగానే ఉంటాయి తప్ప ఏది. భావన మరియు బోధ అనే ఈ రెండిటి వలన కర్తృత్వ అభిమానము తొలుగుతుంది. రెండిటికి ఫలము ఒకటియే కానీ బోధ సత్యం, భావన జీవలక్షణం. ఒక వృత్తి అంటే అదొక జీవ లక్షణం. జీవుడు వాడు అనుకోవటం మానేస్తేనే కదా వాడికి అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతాడు. అవునమ్మా. పొందుతాడండి? వాడు పొందే అవకాశమే లేదు. ఎలా తీసుకున్నా మళ్ళీ జ్ఞాని లక్షణాలు చెప్పకుండా ఉండరు. ఏం చేస్తాను చెప్పండి? మరి జ్ఞాని లక్షణాలు మీకు రావాలని చెప్పటమే కానీ జ్ఞాని గొప్పతనాలు ప్రకటించుకోవడానికా? అబ్బే. అందువలన బోధ అనేదే అసలైన సత్యమైన. ఇంకా బోధ కాకుండా అంటే అద్వైతం కాకుండా ఏది ఉన్నా అది జీవలక్షణం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పారు, నువ్వు బ్రహ్మము అని తెలిసిన తరువాత కూడా, అంటే నీవు దేవుడుగా అన్న తర్వాత కూడా కాదు నేను రాక్షసుని అంటే జీవలక్షణమే రాక్షసత్వం కదండి. అమ్మా. ఓకే, శుభం భూయా.